అమ్మాయిలే టార్గెట్. సోషల్ మీడియా అడ్డాగా రెచ్చిపోతున్న నేరగాళ్లు. ఫ్రెండ్షిప్ పేరుతో యువతులకు వల. ఇక వ్యక్తిగత ఫోటోలు వీడియోలు సేకరించి మార్ఫింగ్. డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు లైంగిక వేధింపులు. డబ్బులు ఇవ్వకపోతే ఫోటోలు ఫోన్ సైట్లలో పెడతామని హెచ్చరిస్తున్నారు. బ్లాక్ మెయిలింగ్ చేస్తా ఉన్నారు. చూస్తున్నారా, ఇదేంటి మన మొత్తం క్రైమ్ ఇది. నేరగాళ్ళు మొత్తం రెచ్చిపోతా ఉన్నారు సోషల్ మీడియాలో. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు అంటే, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఇట్లాంటి రీల్స్ చేసుకునేటువంటి సదుపాయం, ముఖ్యంగా యూట్యూబ్ కానీ రీల్స్ చేసేటువంటి సదుపాయం ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విపరీతంగా వాడుతూ ఉన్నారు. ముఖ్యంగా టీనేజ్ వాళ్ళు 15 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. 15 ఇయర్స్ నుంచి 20, 25, 30 ఏజ్ వరకు కూడా, ఈవెన్ 35 వరకు కూడా వాడుతున్నారు అనుకోండి. ముఖ్యంగా 15 నుంచి 25 ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు విపరీతంగా వాడుతూ ఉన్నారు ఈ యాప్స్ అన్ని కూడా. ఎప్పటికప్పుడు వాళ్ళ డ్యూటీ ఏంటంటే, వాళ్ళకి ఏదో సోషల్ మీడియాలో ఉద్యోగం వచ్చినట్టు, సోషల్ మీడియాలో ఉద్యోగం సంపాదించి ఉద్యోగమే చేస్తున్నట్టు ఫీల్ అయిపోయి ప్రతిరోజు రీల్స్ పెట్టండి వాళ్ళు నిద్రపోరు, రీల్స్ పెట్టండి వాళ్ళు తిండి తినరు, రీల్స్ పెట్టండి ఇంకేం పని కూడా చేయరు. మహిళలు ఆలోచించాలి దీని మీద, ముఖ్యంగా యువతులు ఆలోచించాలి దీని మీద. ఏం జరుగుతా ఉన్నది, ఎటు పోతా ఉన్నది. మీరు అనుకోవచ్చు మేము ఫేమస్ కావాలి, లేదా మాకు అవకాశాలు రావాలి, ఇట్లాంటి ధోరణిలో మీరు ఉండొచ్చు గాక. కానీ మిమ్మల్ని ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తా ఉన్నారు చూడండి. ఫ్రెండ్షిప్ పేరుతో యువతులకు వలేస్తా ఉన్నారు. చిన్నగా మెసేజ్ చేస్తారు, మీ డాన్స్ బాగుందనో, మీ రీల్ బాగుందనో, లేదా మీరు మాట్లాడే విధానం బాగుందనో ఏదో ఒక రకంగా వలలోకి వేసుకుంటారు. దాని తర్వాత మీరు నమ్మిపోయి మీ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి షేర్ చేసి, మీ ఫొటోస్ అన్ని వాళ్ళకి షేర్ చేసి తర్వాత మీరే ఇబ్బంది పడాల్సి వస్తున్నది కదా. చూద్దాం డీటెయిల్స్లోకి వెళ్ళండి ఇంకేం జరిగిందో. సోషల్ మీడియా అడ్డాగా సైబర్ నేరగాళ్లు పోగరీలు రెచ్చిపోతున్నారు. నకిలీ ప్రొఫైల్స్, ఫేక్ డీపీలతో ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపించి చాటింగ్ చేస్తూ ఫ్రెండ్షిప్ పేరిట అమ్మాయిలను లోపరుచుకుంటున్నారు. ఈ క్రమంలో అమ్మాయిల వ్యక్తిగత ఫోటోలు వీడియోలు సేకరించి వాటి సాయంతో బ్లాక్ మెయిలింగ్ కు దిగుతున్నారు. ఇక డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు తాము చెప్పినట్లు వినాలని, లేదంటే తమ వద్ద ఉన్న ఫోటోలు వీడియోలను సోషల్ మీడియా ఫోన్ సైట్లలో అప్లోడ్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇక పోగిరీల ఆకడాలను తల్లిదండ్రులతో చెప్పుకోలేక యువతులు బాలికలు కుమిలిపోతున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి బ్లాక్ మెయిలింగ్స్ పెరిగిపోవడంతో అమ్మాయిలు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పోలీసులు ప్రతిరోజు హెచ్చరిస్తానే ఉన్నారు. ప్రతి సందర్భంలో వాళ్ళకి అవకాశం దొరికిన ప్రతి చోట కూడా చెప్తానే ఉన్నారు. డిజిటల్ క్రైమ్ల గురించి కానీ, సైబర్ క్రైమ్ల గురించి కానీ, సోషల్ మీడియా క్రైమ్ల గురించి కానీ, ఈ ట్రాపింగ్ల గురించి కానీ చెప్తానే ఉన్నారు. ఒక్క మెసేజ్ రాగానే జాలిగా, ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు అమ్మాయిలైనా కూడా అబ్బాయిలైనా కూడా, ఒక అబ్బాయికి అమ్మాయి డీపీతో మెసేజ్ రాగానే ఆగడిగా మనోడు ఇదేంది అదేంది అట్లా ఇట్లా అని చెప్పేసి మెసేజ్ చేసి డబ్బులు పోగొట్టుకొని చివరికి పోయి కేసు పెడితే ఏం వస్తుంది అప్పుడు? ఈవెన్ అమ్మాయిలు కూడా మీ రీల్ బాగుంది, మీ డాన్స్ బాగుంది, మీ కథ బాగుంది అని చెప్పేసి ఇట్లా మెసేజ్లు పెట్టేసరికి వాళ్ళు ఉప్పొంగిపోయి అరే మనల్ని ఎవరు పొగొడుతున్నారు కదా అని చెప్పేసి మీరు వాళ్ళ ట్రాప్లో మీరు పడిపోతా ఉన్నారు. ఏం జరుగుతా ఉన్నా చూడండి. చివరికి వాళ్ళ పాపం తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేకపోతున్నారు ఆ యువతలు బాలికలు. ఇట్లాంటి చాలా ఘటనలు చూసినాం కదా మనం. చెప్పుకోలేక పాపం ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎంతో మంది. ఈవెన్ గర్భం దాల్చిన తర్వాత కూడా చెప్పుకోలేక బయటకు వచ్చేంత వరకు కూడా తెలియకుండా మేనేజ్ చేసిన వాళ్ళు ఇంకెంతో మంది. ఎడిపోతా ఉన్నది, ఏం చేస్తా ఉన్నారు? ఏమొస్తుంది ఆ సోషల్ మీడియా ద్వారా? రీల్స్ చేయడం ద్వారా ఏమొస్తుంది? మీరు ఫేమస్ అవుతారు కావచ్చు, కానీ మీ వల్ల జరిగే అనర్థం మీ తల్లిదండ్రులకు ఎంత శోకాన్ని మిగులుస్తుంది. దీని మీద ఆలోచించాలి. మీరు ఎవరైనా మీకు మెసేజ్ పెట్టినా, మీరు ఎవరికైనా మెసేజ్ పెట్టాలన్నా కూడా 1కి 20 సార్లు ఆలోచించండి. మీతోని రూపాయి లాభం లేని వాడు మీకు పావులా కూడా ఇయ్యడు. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇస్తాడు మీకు? మీకు ఒక పావులా ఇస్తున్నాడు, లేదా ఏదైనా ఆశ చూపిస్తున్నాడు, లేదా మీకు ఏదైనా మెసేజ్ చేస్తున్నాడు, మీ ద్వారా ఏదో లబ్ధి పొందాలని చెప్పేసి చేస్తూ ఉంటాడు కదా. ఇదంటే గుర్తొచ్చింది. ఒకసారి నాకు కూడా ఏం జరిగిందంటే, ఫేస్బుక్ లో ఒకసారి ఒక మెసేజ్ వచ్చింది. ఒక లేడీ ఉన్నది, దాదాపు ఒక 45-50 సంవత్సరాలు ఉంటుంది లేడీకి. లేడీ ఫోటోనే, వైట్ డ్రెస్ లో ఉంటది. ఇక్కడ మన ఇండియన్ కాదు, ఫారెన్ వాళ్ళు ఎవరో మన రోము అటు సైడ్ ఏదో అమెరికా సంథింగ్ ఏదో కంట్రీ తెలియదు. మొత్తానికి మెసేజ్ వచ్చింది. నాకు అప్పుడు తెలీదు. నేనేం చేసిన అంటే, ఇదంతా అప్పుడు మనకు అవగాహన లేదు కాబట్టి నేనేం చేసిన, మెసేజ్ చేసిన హాయ్ అని పెట్టాం. ఎక్కడి నుంచి అంటే ఇండియా నుంచి అని పెట్టాం. ఇక మీ ఫోటోలు చూస్తున్నాం మేము, మీ వీడియోలు చూస్తున్నాం మేము, చాలా బాగున్నాయి ఇట్లా అని చెప్పేసి కొంత వాళ్ళ ట్రాప్ లోకి వేసే ప్రయత్నం చేసి లాస్ట్కి ఏం చేసిందంటే, మేము పలానా కంట్రీ నుంచి మీకు గోల్డ్ వాచ్, గోల్డ్ రింగు, డబ్బులు, ఐఫోను, ఇంకేదో మొత్తం ఈ ప్యాకేజ్ అంతా మీకు పంపిస్తున్నాము, మీ అడ్రస్ పెట్టు అని చెప్పారు.
ఇక అవి చూడగానే ఒక్కసారి నా పానం లేచి వచ్చి నేనేం చేసినా అయ్యమ్మయ్య ఎవరైనా మనకి అని పంపి మళ్ళీ కారు కూడా ఉంది దాంట్లో, మీకు ఇంటికి కారు కూడా వస్తుందని చెప్పేసి దాన్ని ఏదో ఫోటో పెట్టిరు దానికి సంబంధించి. నేనేమనుకున్నా సరే నిజంగానే పంపిస్తారు కావచ్చు అని చెప్పేసి నా అడ్రస్ పెట్టేసిన నా అడ్రస్ ఇక పెట్టేసి సరే దీనికి పంపేయండి అని చెప్పేసి పెడతాక మనం ఇవాళ మెసేజ్ చేస్తే వాళ్ళు రేపు రిప్లై ఇస్తారు, వెంటనే రిప్లై ఇయ్యరు. మళ్ళీ మనం రేపు దానికి రిప్లై ఇస్తే వాళ్ళు ఎల్లుండి రిప్లై ఇస్తారు. అట్లా వాళ్ళ ట్రాప్ లో గుంజుకొని మొత్తం ఏం జరుగుతుంది అనేది వాళ్ళ చుట్టూతోనే తిరిగేలాగా మనల్ని చేసుకుంటారు. అయిపోయింది. వాళ్ళు ఇక నేను నా అడ్రస్ పెట్టిన తర్వాత ఏం చేసింది, ఒక పార్సల్ పంపించినట్టు ఆ పార్సల్ డెలివరీ అవుతున్నట్టు దానికి ఒక రిసిప్ట్ కూడా పెట్టిరు నాకు. దాన్ని మళ్ళీ పోస్టల్ డిపార్ట్మెంట్ లో కొడితే కూడా ట్రాక్ వచ్చింది. అప్పట్లో నేను అది కూడా చేసిన, పోస్టల్లో దాన్ని కొడితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వచ్చినాయి, షిప్పింగ్ అయిందని కూడా వచ్చింది. అరే నిజమే కాబోలని చెప్పేసి నేను నమ్మిన. దాని తర్వాత ఒక 2 రోజులకి ఏం జరిగింది, మీ పార్సల్ కస్టమ్ అధికారుల దగ్గర చిక్కుకున్నది, ఎయిర్పోర్ట్ వరకు వచ్చింది, మీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో మీ పార్సల్ ఉన్నది, ఆ పార్సల్ మీరు అక్కడి నుంచి రిలీజ్ చేసుకోవాలంటే ఒక 30,000 రూపాయలు మీరు కట్టాలని చెప్పేసి మెసేజ్ పెట్టింది. నేనేమనుకున్నా, గిన్ని సామాన్లు మనకు పంపుతారు, 30,000 పంపడం మనం ఒక లెక్క, ఈ ఐఫోన్ ఏ ఉంటాటుంది 1,00,000 రూపాయల దాకా, ఈ గోల్డ్ రింగ్ ఏ ఉంటాటుంది 1,00,000 రూపాయల దాకా, ఇవన్నీ మనకు వస్తుంటే 30,000 కట్టడంలో మనకేం ఇబ్బంది అని చెప్పేసి నేను చూసిన. అప్పుడు వాళ్ళు 30,000 ఎక్కడికి పంపించడానికి, అంటే నా మైండ్ సెట్ చూడండి, 30,000 పంపించడానికి కూడా సిద్ధపడ్డా నేను. అంటే అట్లా ట్రాప్ చేసిండ్రు వాళ్ళు. సో మొత్తానికి మన దగ్గర కుదరకనో లేకనో లేదా ఇంకేదో జరిగి నేను పంపించలేదు. సో మళ్ళీ మెసేజ్ చేయడం ప్రారంభించారు, మీ పార్సల్ వచ్చింది, ఇక మీరు డబ్బులు కట్టకపోతే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది మీ పార్సల్, మీరు ఇవన్నీ మిస్ అవుతారని చెప్పేసి ఇట్లా ట్రాప్ చేసేసరికి నాకెందుకో కొంత డౌట్ వచ్చి మళ్ళీ దాన్ని మొత్తం రీకలెక్ట్ చేసి దాన్ని మొత్తం రివిజన్ చేసి మొత్తం ఇదేంది ఎట్లా అని చేసి చూసేసరికి అదంతా ఫేక్ అని తేలింది. నాకు తెలిసిన ఒక పోలీస్ మిత్రుని కూడా ఫోన్ చేస్తే ఇదంతా ఫేకు, ఇట్లాంటి అని నమ్మొద్దు మీరు అని చెప్పేసి చెప్పిండు. సో అట్లా దాంట్లో ఇదొక భాగం, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను, ఇదొక భాగము. సో అట్లా ఎక్కడికక్కడ సరే ఇప్పుడు అదంటే వేరే అనుకోండి నేను చెప్పింది. ఇట్లాంటిది ఎంత ఘోరం అండి, అమ్మాయిలను ట్రాప్ చేయడం ఏంది, వాళ్ళ ఫోటోలను వాళ్ళ వీడియోలని ఇబ్బంది పెట్టడం. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే సోషల్ మీడియాలో పెడతా అంటే మీరు భయపడకండి. ఒకవేళ మీరు సరే తప్పు చేసిండ్రు తెలుసో తెలియకనో ఆగతాలు ఒకవేళ బెదిరించినా కూడా సోషల్ మీడియాలో పెడతాం మీ ఫోటోలు వీడియోలు అంటే సరే పెట్టుకోండి అని చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ న్యూడ్ కంటెంట్ ఎంకరేజ్ చేయవు. మీకు సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ పెడితే వెంటనే అవి డిలీట్ అయిపోతాయి, ఉండవు కూడా. సో మిమ్మల్ని అట్లా బెదిరించేసరికి మీరు భయపడిపోతా ఉన్నారు. మీరు వెంటనే పోలీసులను ఆశ్రయించండి, పోలీసులకు చెప్పండి, వాళ్ళని ట్రాక్ చేస్తారు వాళ్ళు. అంతేగాని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెడతామనగానే మీరు భయపడద్దు. సోషల్ మీడియాలో ఏ ఒక్క న్యూడ్ వీడియో కానీ ఏ ఒక్క బూత్ వీడియో కానీ మనకు కనిపించదు, ఉన్నా కూడా అవి వెంటనే డిలీట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. సో అట్లాంటి టెక్నాలజీ వచ్చింది ఇవాళ రేపు. సో అంతవరకు మీ పరిస్థితి తెచ్చుకోకండి, మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక స్మార్ట్ ఫోన్తోనే అంతా, అమ్మాయిలు యువతలకు అరచేతిలో ఉండే స్మార్ట్ ఫోన్లే శాపంగా మారుతున్నాయి. సైబర్ నేరగాళ్లు, పోకిరీలు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్, స్కైప్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుని అమ్మాయిలకు వల వేస్తున్నారు. ఇక ఫీమేల్ అని తెలిస్తే చాలు లైకులు కొడుతూ ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపుతూ ఫ్రెండ్షిప్ పెంచుకుంటున్నారు అని చెప్పేసి ఇక చాలా విషయాలు కూడా ఉన్నాయి దాంట్లో. ఇక అంతే, అమ్మాయి డీపీ ఉంది, అమ్మాయి రీల్స్ చేస్తుంది అంటే చాలు ఇదంతా ఒక ముఠా ఉంటది. ఈ ముఠా అంతా కూడా వాళ్ళకి మెసేజ్ చేయడము, ఇక నేను ఎంత ముందు చెప్పినట్టే చేస్తారు. ఇక మనం గతంలో కూడా మనం ఒక వార్త చదివినాం కదా, విశాఖలో ఒక అమ్మాయి 10th క్లాసు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసి ప్రియుడితో పెళ్లి చేసుకోవడానికి తిరుపతి పోతా ఉంది వైజాగ్ నుంచి. కాకినాడ దగ్గర ఏలూరు దగ్గర దొరికింది మొత్తానికి. చూడండి, ఇంటర్మీడియట్ అయిపోయిన అమ్మాయి అంటే ఆమెకి ఎట్లా పరిచయం ఏంటంటే సోషల్ మీడియాలో పరిచయం అయ్యిండు, ఫోన్లలో పరిచయం అయ్యిండు. ఇన్స్టాగ్రామ్ పరిచయాలు ఇవాళ ఎంతమంది ప్రాణాలు తీస్తలేవు, ఇన్స్టాగ్రామ్ పరిచయాలు ఇవాళ ఎంతమంది కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తలేవు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, సోషల్ మీడియా పరిచయాలు ఎన్ని అక్రమ సంబంధాలకు దారి తీస్తలేవు ఇవాళ. ఆలోచించాలా మీరు కూడా, మీ తల్లిదండ్రులు కూడా మీ పిల్లలకు ఫోన్ ఇచ్చే ముందు 1-4 సార్లు ఆలోచించండి. ఇవాళ చాలా టెక్నాలజీస్ కూడా వచ్చినాయి కదా, మీ పిల్లలు ఫోన్లలో ఏం చూస్తున్నారో ఏం చేస్తున్నారో మీరు ట్రాక్ చేసేటువంటి టెక్నాలజీ కూడా ఇవాళ రేపు ఉన్నది. దాన్ని వినియోగించుకోండి, దాన్ని ఉపయోగించుకోండి. అంటే అది వాళ్ళ మీద అనుమానం కాదు, వాళ్ళ మీద జాగ్రత్తగా మీరు భావించండి. అంతేగాని పిల్లలు ఫోన్ అడిగిరు కదా అని చెప్పేసి అవసరం లేని వయసులో అవసరం లేని ఏజ్లో పక్కోడికి 30,000 ఫోన్ ఉంది, నేను 50,000 ఫోన్ కొనిస్తా మావానికి, వాడు 50,000 కొనుక్కోవడం నేను 1,00,000 రూపాయలది కొనిస్తా అనే గొప్పలకు పోతే చివరికి ఇబ్బంది పడేది మీరే. అవసరం ఉన్నంత మేరకే ఫోన్ ఇవ్వండి, అవసరం ఉన్నంత వరకే ఫోన్ వాడనియండి.
దాని తర్వాత పక్కన పెట్టేసేయండి. తల్లిదండ్రులుగా మీకు ఎన్ని పనులైనా ఉండొచ్చు కాక, మీరు ఎంత బిజీ లైఫ్ అయినా లీడ్ చేస్తుండొచ్చు కాక, పిల్లల మీద ఒక కన్నేసి పెట్టండి. పిల్లలను కూడా ఒక కంట కనిపెడుతూ ఉండండి. వాళ్ళ పాపం చూడండి చెప్పుకోలేకపోతా ఉన్నారు తల్లిదండ్రులకి. అట్లీస్ట్ 2 రోజులకు ఒక్కసారైనా, వీలైతే ప్రతి రోజైనా కూడా ఒక 10 నిమిషాలు వాళ్ళ ఫోన్ని చెక్ చేయండి. ఏం చేస్తా ఉన్నారు, ఎవరికి మెసేజ్ చేస్తా ఉన్నారు, ఏ రీల్ పెడతా ఉన్నారు, ఏ రీల్కి ఏం చేస్తా ఉన్నారు అనేది దాని మీద నిఘా పెడితే ఇవాళ ఇదంతా కూడా జరగదు. ఏదో సామెత ఉంటది కదా, మొక్కగా వంగనిది నానైనప్పుడు వంగు నానేటువంటి సామెత ఉంటది. మొక్కగా ఉన్నప్పుడే వాళ్ళని మీరు కట్టడి చేయగలిగితే రేపు మానుగా ఉన్నప్పుడు వాళ్ళు వంగడం సాధ్యమే కదా. నువ్వు ఇక్కడనే కట్టడి చేయకపోతే రేపు కట్టడి చేయకపోతే ఏమవుతుంది? నిన్న మొన్న నేను వార్తలు చదివినా కదా, ఫోన్ ఇస్తలేడని చెప్పేసి మనస్తాపానికి గురై చచ్చిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అదే ఫోన్తో తల్లిదండ్రులను కొట్టిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో దీని మీద తల్లిదండ్రులు ఆలోచించాలి. ముఖ్యంగా పిల్లలు వాళ్ళ ఏజ్ అట్లాంటిది, వాళ్ళ చిన్న ఏజ్ లో వాళ్ళకు ఫోన్ ఇచ్చేసరికి వాళ్ళు అడిక్ట్ అయిపోయి ఆ మెసేజ్లకు, ఆ రీప్లేలకు, ఆ లైక్లకు, ఆ సబ్స్క్రైబర్లకు వాళ్ళకి ఇంకొంత బూస్టింగ్ వస్తూ ఉంటది, ఇంకొంత చేయాలనిపిస్తూ ఉంటది. ఆ వయసు అట్లాంటిది వాళ్ళది. సో దీని మీద తల్లిదండ్రులు కూడా ఆలోచించి ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.